నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం గండవరం వద్ద దారుణం జరిగింది. వడ్డీపాలెం మెయిన్ రోడ్డులో వ్యవసాయ పనుల కోసం డీజిల్ తీసుకొని వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు హత్యకు గురయ్యారు. మార్గ మధ్యంలో అడ్డగించి కొందరు దుండగులు దాడి చేసి చంపేశారు. మృతులు పెద్ద పుత్తేడు గ్రామానికి చెందిన కుందుర్తి వెంకటేష్, వెంగగడ్డిపాలెం గ్రామానికి చెందిన బాల వెంకయ్యలుగా పోలీసులు గుర్తించారు. హత్యకు కక్షలే కారణమా, మరేమైనా కారణాలున్నాయా అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇదే అంశానికి సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా ప్రతినిధి మునీంద్ర ఫోన్ ద్వారా అందిస్తారు. మునీంద్ర, ఈ రోజు నెల్లూరు జిల్లాలో జరిగినటువంటి డబుల్ మర్డర్ కలకలం రేపింది. ఎవరైతే పెద్ద పుత్తేడుకి చెందినటువంటి వెంకటేష్, అదేవిధంగా వెంగరెడ్డిపాలెంకి చెందినటువంటి బాల వెంకటేష్ ఇద్దరు కూడా వ్యవసాయ పనుల నిమిత్తం డీజిల్ తీసుకుని వచ్చేందుకు వెళ్తున్నటువంటి సమయంలో మార్గ మధ్యంలో వారిద్దరు కూడా హత్యకు గురయ్యారు. అయితే ఈ సమాచారం అందుకున్నటువంటి పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే ప్రారంభించారు. అయితే పోలీసుల ప్రాథమిక విచారణలో వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణమని చెప్పి పోలీసులు భావిస్తున్నారు. ఆ కోణంలోనే కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే అక్కడ జరిగినటువంటి హత్య, అదేవిధంగా ఎవరు ఈ హత్యకు పాల్పడ్డారనే వివరాలను సేకరించే ప్రయత్నంలో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అదేవిధంగా రూరల్ డిఎస్పీ ఘట్టంనేని శ్రీనివాస్, అదేవిధంగా ఏఎస్పీ, కొంతమంది అక్కడ ఉన్నటువంటి సిఐ, స్థానిక పోలీసులందరూ కూడా సంఘటన స్థలానికి చేరుకుని అయితే దీని మీద దర్యాప్తు చేపడుతున్నారు. మొత్తం మీద నెల్లూరు జిల్లాలో జరుగుతున్నటువంటి వరుస హత్యలతో ఇప్పటికే నెల్లూరు జిల్లా ప్రజలందరూ కూడా బెంబేలెత్తున్నారు. అయితే భయభ్రాంతులకు కూడా గురవుతున్నారు. ఈ రోజు జరిగినటువంటి హత్య మరింత దానికి ఆజ్యం పోసి అందరూ కూడా భయభ్రాంతులకు గురయ్యే విధంగా ఈ హత్య జరగడం అనేది స్థానికంగా సంచలనం రేపింది. దీనిపైన పోలీసులు కూడా దర్యాప్తు చేపట్టారు. ఎవరు హత్యకు పాల్పడ్డారో అదేవిధంగా వారిని త్వరలో పట్టుకునేందుకు కూడా ఇప్పటికే పోలీసులు 2 టీములు కూడా ఏర్పడి వారందరూ కూడా పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. భాగ్యశ్రీ. థ్యాంక్ యూ మునీంద్ర.